నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇప్పుడు నేను చెప్పే వీడియో యంగ్ జనరేషన్, ఎస్పెషల్లీ ఈ యువత కంపల్సరీ చూడాలి. ప్రజెంట్ అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ జనరేషన్లో అంటే ఇప్పుడు చదువుకునేటువంటి బీటెక్ చదివేటువంటి విద్యార్థులు కానీ, లేకపోతే చదివి ఖాళీగా ఉండి ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి విద్యార్థులు కానీ, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీగా నేను ఈ వీడియోలో పెడతా. మనం ఎందుకు ఎదగలేకపోతున్నామో అనేది కూడా నేను క్లారిటీగా చెప్తా. మీరు చివరి వరకు చూడండి. చూసి నిజంగా హార్ట్ఫుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎడ్యుకేషనల్ టైప్ వీడియోస్ ఏవి పెట్టినా కానీ ఎవ్వరు చూడరండి. నేను జర్మనీ ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ పెట్టాను, తర్వాత మన ఫ్రాన్స్ ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ పెట్టాను. 100, 150, 200 వ్యూస్. అంటే వ్యూస్ కోసం, డబ్బుల కోసం కాదు. నేను చెప్పేది ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్. ఎంబీబీఎస్ ఎలా చేయాలి ఫారెన్లో అని పెట్టాను నేను. యాక్చువల్గా జర్మనీలో ఫ్రీగా ఎలా చదువుకోవాలని కూడా పెట్టాను. ఎవరు చూడలేదు. ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. అదే మీరు ఏదైనా ఒక సినిమా రివ్యూ ఎలా ఉంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ మినిట్ రివ్యూ పెడితే సినిమా రివ్యూ విత్ ఇన్ 10 minutesలో వాడికి 1 లక్ష వ్యూస్ వస్తున్నాయి. అంటే మనం అంతా ఎక్కడున్నాము? అంధకారంలో బతుకుతున్నాము. ఈ జనరేషను ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఏ హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే ఏ సినిమా కొత్తగా రిలీజ్ అవుతుంది, వీటికి వచ్చినన్ని వ్యూస్ ఎవరైనా సరే ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడికి రావు. ఉల్టా ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఎవడో ఒకటి ఏదో ఒక నెగిటివ్ కామెంట్. ఈ నెగిటివ్ కామెంట్ చేసే అంత టైంలో మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తే చాలా 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 అడ్వాన్స్డ్ అవ్వచ్చు అండి మనం. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ విభత్సంగా దొరుకుతుంది. కానీ అది ఇగ్నోర్ చేసి అందరూ సైడ్ ట్రాక్ అయ్యి ఏదో అంధకారంలో బతుకుతున్నారు. సో అదంతా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం 1xలో 2xలో పెట్టుకొని చూడండి. ఇంపార్టెంట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో, ఎస్పెషల్లీ ఈ యూత్ కోసం. ప్రజెంట్ సిచ్యువేషన్లో అబ్రాడ్, మీకు ఐ స్టార్ట్ విత్ అబ్రాడ్. అమెరికా తెలీదు, అసలు ఫ్యూచర్ ఏమవుతుందో తెలీదు. ఉన్నోళ్ళ జాబులు ఉంటే పోతే తెలీదు, కొత్త జాబులు వస్తాయో రావో తెలీదు, చదువుకున్న వాళ్ళకి వస్తాయో జాబులు వస్తాయో రావో తెలీదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికాలో రోజుకు ఒక వీడియో, పెద్ద పెద్ద ఛానల్స్, ఫాక్స్ న్యూస్ దగ్గర నుంచి బోల్డ్ ఎంతమంది ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్కి ఒక వీడియో పెడతా ఉంటారు. White collar crack up. That's what experts are calling California's latest job market data. This Labor Day, we're taking a closer look, and the numbers are surprising. For the first time, white collar jobs in California are shrinking while blue collar jobs are growing. Yeah, it is a surprise. Your reporter Brady Halbleib has the details on this. వైట్ కాలర్ జాబ్స్ ఆర్ డిజపియరింగ్ అని చెప్పేసి దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు, హైలీ ఇంటలెక్చువల్స్, తర్వాత స్టార్టప్ కంపెనీ సీఈఓలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటారు. మీలో ఎంతమంది ఇలాంటివి ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే తెలుసుకోండి. ఫస్ట్ అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. గ్రోయింగ్ హేట్రెడ్ అగైనెస్ట్ ఇండియన్స్ అనేది ప్రతి చోట జరుగుతుంది. అంటే ఇమ్మిగ్రేషన్లో బయట కంట్రీస్ అన్నీ ఎక్కువ మంది, చాలా మంది వేరే కంట్రీస్కి రావడం వలన వాళ్ళ లోకల్లో వచ్చినటువంటి విప్లవం ప్రతి చోట, అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, మీరన్నీ చూస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఇండియన్స్కి వ్యతిరేకంగానే జరగట్లేదు, ఇమిగ్రేషన్కి వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ మన ఇండియన్స్ హైలైట్ అవుతున్నారు. ఎందుకు హైలైట్ అవుతున్నారు అంటే, మనం వచ్చి టాప్ జాబ్స్ కొట్టేశాము, ఎకనామికల్గా డెవలప్ అయ్యారు, ఎకనామికల్గా మంచి కార్లు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, రేట్లు పెంచేశారు, ఎకనమీ పెంచేశారు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు పాజిటివ్గా కూడా యూజ్ అయ్యారు, కంట్రీ గ్రోత్కి యూజ్ అయ్యారు, ట్యాక్స్లు కట్టారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బోల్డ్ అంత ఇన్కమ్ కంట్రీకి జనరేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఏంటంటే పాజిటివ్ చూసేదానికన్నా నెగిటివ్ సైడ్ కనుక చూస్తే వీళ్ళు వచ్చారు మా జాబుల్ని తినేశారు అనేటువంటి ఫీలింగ్ అనేది మాత్రం మిగిలిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా అంతే కదండి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఇంట్లో చాలా క్లీన్గా ఉంటారు, మీరు మీ పిల్లల్ని పద్ధతిగా పెంచారు. ఒక ఫ్యామిలీని మీరు ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేశారు, వాళ్ళు పిల్లల్ని సరిగా పెంచలేదు. వాళ్ళ పిల్లలు ఏంటంటే చిచ్చోరా పిల్లలు, చెత్త గోల బాగా చేస్తూ ఉంటారు.
సో మీరు వెల్ డిసిప్లిన్ ఫ్యామిలీ, మీ ఇంటికి వాళ్ళు డిన్నర్కి వచ్చారు. ఈ డిన్నర్ తిని బయటకు వెళ్ళిన 1-2 గంటల్లో వాళ్ళు ఇల్లంతా చెత్త చేశారు, చిప్స్ కింద పోసారు, తర్వాత మీరు ఇచ్చిన ఫుడ్ పడేశారు, రైస్ ఎక్కడ పడితే అక్కడ పడేశారు, కర్రీ సోఫాల్లో వేసారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు తిట్టుకుంటారా లేదా? ఓకే, ఫ్రెండ్ వచ్చాడు సరే ఏదో అనుకుంటాం, కానీ దాంట్లోంచి 100 రకాల థాట్స్ మనకు వస్తాయి. ఏంటి వీళ్ళు పిల్లల్ని ఇలా పెంచారు, డిసిప్లిన్ చేయలేదు, ఇల్లు నీట్గా పెట్టుకోవటం నేర్పలేదు, తిన్న తర్వాత చెత్త తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయటం నేర్పలేదు. సో ఇలా రకరకాల థాట్స్ మధ్య కూర్చొని మనం తిట్టుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకుంటాం. ఓకే, అగైన్ మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టుకుంటాం. సో ఇప్పుడు అబ్రాడ్ పరిస్థితి కూడా అలాగే ఉందండి. సో మన వాళ్ళు వచ్చారు, బయట సివిక్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు, డబ్బుల పరంగా బాగా డబల్ సంపాదించి ఇల్లులు కొంటున్నారు. సో లోకల్లో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచుతున్నారు. సో ఇవన్నీ రకరకాల థాట్స్ అందరిలో ఉండటం వలన ఈ గ్రోయింగ్ హేట్రెడ్ అనేది పెరిగింది. సో అది ఒక టాపిక్ పక్కన పెడదాం. దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే, ఫ్యూచర్లో మీరెవరన్నా అబ్రాడ్కి వెళ్ళాలంటే చాలా టైట్ అయిపోతుంది. ఎందుకంటే యుఎస్ రోజుకు ఒక రూల్తో వస్తుంది. H1 కానీ స్టూడెంట్ వీసా కానీ, స్టూడెంట్ వీసా ఇంతకుముందు డ్యూరేషన్ స్టే లేదు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, 4 years, మ్యాక్స్ 4 years, నాట్ 4 years, మ్యాక్స్ 4 years. అంటే మీ చదువు కనుక 2 years ఉందనుకోండి, 2 yearsకే ఇవ్వచ్చు వీసా, వాళ్ళు చెప్పలేం. తర్వాత మళ్ళీ వీసా కావాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. చదువు అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోరా, ఇంకేం పని నీకు అన్నా అనొచ్చు. అలాంటి రూల్స్ పెడుతున్నారు. యూకే వచ్చేసి నిన్ననే రీసెంట్గా నిన్న 2 days బ్యాక్ స్కై న్యూస్ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఏంటి అంటే, మన ఇండియాలో ఏజెంట్స్ దొంగ సర్టిఫికెట్లు, దొంగ బ్యాక్ స్టేట్మెంట్లు, దొంగ అన్ని డాక్యుమెంట్స్ తయారు చేసి స్టూడెంట్స్గా, అసలు వాడికి మొక్క ఇంగ్లీషు కూడా రానటువంటి వాళ్ళని స్టూడెంట్స్గా తీసుకొచ్చి యూకేలో ఉంచారు. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టు ఇది. దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తా, బట్ చెప్తున్నా. దాంతో ఏమైంది, ఇప్పుడు యూకే హోమ్ ఆఫీస్ ఇమిగ్రేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాలినట్టయింది. అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చెక్ చేయట్లేదు అని చెప్పి మీడియా వాళ్ళు బయటపెట్టారనమాట. అలాగా ఆస్ట్రేలియాలో కూడా అంతే ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఏంటి, ఫర్దర్గా గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ చేస్తుంది. ఏంటి, ఇంకా ఇన్కమింగ్ వచ్చే వాళ్ళని స్ట్రిక్ట్ చేస్తుంది. 2024లో 846,000 ఇండియన్స్ ఆస్ట్రేలియా వెళ్ళారట. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లు స్టార్ట్ అవ్వటం వలన వచ్చే వాళ్ళని కట్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రతి చోట ఓన్లీ ఇండియన్సే టార్గెట్ కాదు, ఇమిగ్రేషన్ టార్గెట్, బట్ ఇమిగ్రేషన్లో మేజర్ పార్ట్ ఇండియన్స్ టార్గెట్. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది. ఓకే, మీరు ఇప్పుడున్న జనరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్ ఉంది, తర్వాత మన ఈ ChatGPTలో చదువుకోవచ్చు. పొద్దున లేస్తే బోలెడు వెబ్సైట్లు ఉన్నాయి, ఏది కొట్టినా సరే వితిన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు నా ఛానల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న MBBS ఎలా చదవాలి అబ్రాడ్లో అనేటువంటి ఒక వీడియో ఎవరో రిక్వెస్ట్ చేస్తే పెట్టా. 200 views కూడా రాలేదు దానికి. అదే ఏ పుష్ప గురించి ఒక రివ్యూ పెట్టాను అనుకోండి, వచ్చేస్తే ఒక 2 daysలో 2 lakh views ఈజీ కొట్టేయచ్చు, మంచిగా సర్క్యులేట్ చేసుకుంటే. సరే, కొత్త ఛానల్కి రాకపోయినా ఆల్రెడీ పాపులర్ అయిన ఛానల్ ఉన్నాయి కదా. అంటే ఎంతమంది దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి డిఫరెన్స్ ఇక్కడ. ఓకే, సినిమా ఈజ్ అ డిఫరెంట్ పార్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్. బట్ ఇక నేను ఏం ఆడదాం అనుకున్నా అంటే, దానికి 1,00,000 views వచ్చినాయి, దీనికి 200 views వచ్చినాయి. ఇగ్నోర్ మై వీడియో, నా వీడియో అని కాదండి సార్. హూ ఎవర్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఎవరు ఎడ్యుకేట్ చేసినా సరే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ బీభత్సంగా పెరగబోతుంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. Don't have a 10-year plan. No one knows what the jobs are going to be in 10 years. Entry-level workers, new grads, they are dealing with what I call a sort of perfect storm. You have all the uncertainty in the macroeconomic environment, but you also have the beginnings of disruption from AI in entry-level work going after entry-level tasks. జాగ్రత్త పడటానికి మాత్రమే చెప్తున్నాను నేను. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా జాబ్స్ తినేస్తుంది. ఏ జాబ్స్ ఇప్పుడు కొత్తగా ఏజెంటిక్ AI అని వచ్చింది. మనము టెలిఫోన్లో కూర్చుని ఏదన్నా ఇదివరకు ఆన్సర్లు చెప్పేది మన కస్టమర్ సపోర్ట్ ఉండేది. కస్టమర్ సపోర్ట్ మనిషితో పనిలా కంప్యూటర్ చేసేస్తుంది. నువ్వు ఏ క్వశ్చన్ అని అడుగు చక్కగా ఆన్సర్ చేస్తుంది, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తుంది. మనమే క్రియేట్ చేసి ఇంట్లో కూర్చొని అది
ఇంకా నీతో పనే ఉంది. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మీ కంప్యూటర్ సైన్స్ బీటెక్ అయిపోయి మీరు మార్కెట్లోకి వచ్చే టైంకి ప్రపంచం ఎక్కడో ఉంటుంది. రోజుకి జనరేటివ్ ఏఐ, అజెంటిక్ ఏఐకి సంబంధించినటువంటి పోలని సాఫ్ట్వేర్లు మీరు చేయగలిగే పని చేస్తున్నాయి. గత 3 సంవత్సరాలుగా తీసుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో లెటర్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రిక్రూట్ చేసుకుని తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫోసిస్లోంచి పీకేశారు కదా, మీ అందరికీ తెలుసు కదా, వీళ్ళకి టాలెంట్ లేదని చెప్పి టెస్ట్ పెట్టేసి. మరి ఇనీషియల్గా జాబ్ ఇచ్చి లెటర్ ఇచ్చినప్పుడు టాలెంట్ ఉంది, తర్వాత లేదు. ప్లస్ ఇంకొకటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఐటీ జాబ్స్ ఇండియాలో డిపెండెంట్ ఆన్ ఫారెన్ ప్రాజెక్ట్స్. మన ఇండియాలో ఉండేటువంటి ప్రాజెక్టులు ఇండియాకి ఇస్తాం కాబట్టి అవి ఒక 10% పోను. ఈ 90% ఏదైతే ఉందో అన్ని అబ్రాడ్ నుంచి వచ్చేటువంటి ప్రాజెక్టులే. అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, మీరు వేరెవర్ యూ టేక్ ఇట్. ఓకే, ఇవి గనక డోర్స్ బంద్ అయితే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎందుకు డోర్స్ బంద్ అవుతాయి అంటే ఆల్రెడీ నిన్న ట్రంప్ పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళందరితో మాట్లాడారు. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు లోకల్లో అని చెప్పి అడిగారు. 600 బిలియన్లు అంటాడు ఒకడు, 700 బిలియన్లు అంటాడు ఒకడు. అలాగా వాళ్ళు లోకల్లో ఇన్వెస్ట్మెంట్. యాపిల్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. $650 బిలియన్ తోటి లోకల్ ప్లాంట్ ఏదో పెడతా అని చెప్పేసి ట్రంప్ దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి మాట్లాడొచ్చారు. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాడు, వాళ్ళకి జాబ్లు ఇవ్వమంటున్నాడు, ఆ ప్రాజెక్టులు కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వండి అంటున్నాడు. అంటే ఫ్యూచర్లో మనకి ప్రాజెక్టులు, ఎందుకంటే మనం డిపెండెంట్ కాబట్టి ప్రాజెక్టులు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో మీరందరూ యంగ్ జనరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాటి మీద ఫోకస్ తగ్గించండి. మీరు ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ తగ్గించండి. తర్వాత ఈ సినిమాల మీద ఫోకస్ తగ్గించండి. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెంచుకోండి. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవటం కాదండి, నాలెడ్జ్. యు గెయిన్ ఏ నాలెడ్జ్. ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏ కంట్రీ ఎలా ముందుకెళ్తుంది, ఏ కంట్రీలో జాబ్స్ ఉన్నాయి, ఏ కంట్రీలో ఏ సెక్టార్ డెవలప్ అవుతుంది. నేను చాలా క్లారిటీగా కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇస్తున్నాను. మోరాలెస్ ఎవరు చూడట్లేదు. ఓకే, ఇప్పుడు మెకానికల్కి ఏ కంట్రీ బాగుందో చెప్పాను నేను, సైన్స్కి ఏ కంట్రీ బాగుందో చెప్పాను నేను, ఐటీకి ఏ కంట్రీ బాగుందో చెప్పాను నేను, ఎవరు చూడలా. ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా రీచ్ అవ్వట్లేదు. ఎందుకు రీచ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. దీనికి కారణం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. మనం అదే అమెరికాలో ఏదైనా హీరో వెళ్ళాడు, వెనకాల ఎన్ని కాన్వాయ్లు వెళ్ళినాయి, వెనకాల ఎంతమంది తిరిగారు, ఎవడు పాలాభిషేకం చేశాడు, వీడియో పెట్టండి, 1 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి వెంటనే. అంటే మన యంగ్ జనరేషన్ అంతా డైవర్ట్ అవుతున్నారు. మీకు ఒక సభ పెట్టండి ఎక్కడన్నా, ఏది మన 100 days ఫంక్షనో లేకపోతే 100 days లెక్క ఇప్పుడు లేవు కానీ ఏదైనా ఆడియో ఫంక్షన్ ఇంకో ఫంక్షనో పులోబడి జనాలు వెళ్ళిపోతారు. అసలు మీ అందరికీ ఫ్యూచర్ అనే దాని మీద ఎవ్వరికి భయం లేదు. అందరికీ ఏంటంటే వచ్చేస్తే జాబ్, ఏముంది బీటెక్, మావాడు కంప్యూటర్ సైన్స్ అవుతున్నాడండి, అయిపోగానే బీటెక్ జాబ్ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి అంత సింపుల్గా తీసుకోకండి. ఫ్యూచర్ చాలా ఘోరంగా ఉండబోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరగబోతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగబోతుంది. దానికి తగ్గట్టు మన దగ్గర ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మనం 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో ఇప్పటికి అలా ఉన్నాం. ఇప్పటికీ అప్పటికి పెద్ద తేడా ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి, అపార్ట్మెంట్ల రేట్లు పెరిగినాయి, ఇళ్ల రేట్లు పెరిగినాయి, స్థలాల రేట్లు పెరిగినాయి, పొలాల రేట్లు పెరిగినాయి, రోడ్లు వేస్తే పక్కన ఓఆర్ఆర్ పక్కన ఎకరాల రేట్లు పెరిగినాయి. బట్ మనిషి సగటు జీవితం మాత్రం సింపుల్గా అలానే ఉంది. దేర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. డెవలప్మెంట్ అనేది ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉంది. కాబట్టి ఫ్యూచర్లో మీ అందరికీ మంచి జాబ్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం ప్రజెంట్ జరిగేటువంటి సిచ్యువేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్లు నేర్చుకొని ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి, లేకపోతే అసలు ఏఐలో ఎన్ని రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి మీరు పక్కన పెట్టండి. మిగిలిన అన్ని పక్కన పెట్టండి. ఎంటర్టైన్మెంట్ మోడ్ అంతా పక్కన పెట్టండి. ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మీరు కేవలం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మాత్రమే ఫ్యూచర్లో సెటిల్ అవ్వగలుగుతారు. మీరు కంప్లీట్ చేసాం బీటెక్, అయిపోయింది, జాబ్ వస్తుంది, క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇంకా తగ్గిపోతాయి, ఫ్యూచర్లో తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఇది నేను చెప్పట్లేదు. మీరు కావాలంటే ఫాక్స్ న్యూస్ అని ఒక ఛానల్ ఉంది కదా, వెళ్ళి దాంట్లో పాస్ట్ 10 days నుంచి చూడండి వీడియోస్. ఎక్కువ అక్కర్లా, పాస్ట్ 10 days నుంచి
ఓకే, సిఎన్బిసి అని ఇంకొక ఛానల్ ఉంటుంది, దాంట్లో కూడా వాళ్ళు పెడతారు చూడండి. అమెరికాలో కాలిఫోర్నియాలో ఆల్రెడీ ఈ వైట్ కాలర్ జాబ్స్ లేవు, ఓన్లీ బ్లూ కాలర్ జాబ్స్ పెరుగుతున్నాయి అని. సో ఎవరైనా సరే అదర్ దాన్ దిస్ మనము డౌన్ గ్రేడ్ అవ్వము, తక్కువ అవ్వము, కానీ ప్లంబింగ్ సైడ్ కానీ ఎలక్ట్రిక్ సైడ్ కానీ ఇలాంటివి ఎవ్వరు నేర్చుకోరు. చిన్నతనం అనుకుంటారు. చదువురాని పిల్లగాళ్ళు 4 ట్యాపులు తిప్పటం నేర్చుకొని ప్లంబింగ్ చేస్తారు. వాడు కనీసం 1,00,000 నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే ప్లంబర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అవుతే నేను ఫేస్ చేశా. 4 days 10 మంది ఎలక్ట్రీషియన్లకు ఫోన్ చేశా, ఎవరు రాలే. అంత బిజీగా ఉన్నారు వాళ్ళంతా. చిన్న పని ఉంటే ఎవరు రాలేదు. చివరికి స్విచ్ బోర్డు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని నేనే మార్చుకున్నా. ఎందుకంటే చిన్నప్పుడు అలాంటివన్నీ చేశాం కాబట్టి ఐడియా ఉంది. చిన్నప్పుడు ఇదివరకు పాత జనరేషన్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో ప్లగ్గులు బిగించేవాళ్ళు, కరెంటు పనులు చేసేవాళ్ళు, టెస్టర్లు కొనుక్కొచ్చేవాళ్ళు, కటింగ్ ప్లేట్లు ఉండేవి ఇంట్లో. ఇవన్నీ అందరి ఇళ్లలో జనరల్గా ఏదో ఒక రకంగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఎంతసేపటికి ఫోన్ తీసుకున్నామా, ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది, లేకపోతే స్నాప్చాట్లో ఏం జరుగుతుంది, లేకపోతే వాట్సాప్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఇంటర్మీడియట్ నుంచే మొదలు. ఏంటి అంటే ఇంకా నేను చెప్పలేను, కానీ ఎవరితో తిరుగుతున్నారు, ఎవరెవరితో బ్రేకప్ అయ్యారు, ఎవరెవరితో, ఇది ప్రజెంట్ జనరేషన్. ఒకప్పుడు జనరేషను పిల్లలు ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకునే వాళ్ళు తెలుసండి మీకు? ఎక్కడ జాబులు పడ్డాయి, బిఎస్ఆర్బిలో పడ్డాయా, ఆర్ఆర్బిలో పడ్డాయా, రైల్వేలో పడ్డాయా, లేకపోతే ఇంకో చోట పడ్డాయా, ఎట్లా అప్లై చేయాలి, ఎన్ని ఫోటోలు పెట్టాలి, ఏ సెంటర్లు పడతాయి, టీచింగ్ జాబులు ఎక్కడ పడ్డాయి, ఇలా మాట్లాడుకునే వాళ్ళు డిగ్రీకి వచ్చినటువంటి యువత, డిగ్రీ అయిపోతున్నటువంటి జనరేషన్. ప్రెసెంట్ జనరేషన్ ఇంటర్మీడియట్ నుంచి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఎరా ఆ వెబ్ సిరీస్ చూసావా, ఎన్ని ఎపిసోడ్లు అయినాయి? నిన్న నేను బింజ్ వాచ్ చేసిన రాబోయ్, మస్తు ఏమో 4 చూసినా నేనైతే. 4 చూస్తేగా నా నిద్రపట్లేదు రాబోయ్. సో ఈ పొజిషన్లో ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా ఇదొక హెచ్చరికలాగా తీసుకోండి. నేను ఒక్కడిని కాదండి, చాలామంది చెప్తున్నారు ఈ విషయాలు. ఓకే, పేపర్లలో కూడా రాస్తున్నారు. ఫ్యూచర్ బై 2027, 2030 ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ దొరకడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే నెక్స్ట్ ఎటు పోవాలి, ఏం చేయాలి అనేది ఆలోచించడం బెటర్. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను అడిగినట్టు మాత్రం నిజంగా జెన్యూన్గా నా మాటలు కనుక మోటివేషనల్ అనిపిస్తే, మీకు వర్త్ అనిపిస్తే, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మీ చేత్తో మీరు ఒక 4కి షేర్ చేయండి. చూద్దాం, ఈ వీడియోకి మినిమం ఒక 500 లైక్స్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసుకోకపోయినా పర్లేదు. అట్లీస్ట్ ఒక 500-1000 లైక్స్ మీరు ఇచ్చారనుకోండి, ఈ వీడియో ఆటోమేటిక్గా యూట్యూబ్ ఒక 10 మందికి పంపిస్తుంది. ఒక 10 మందికి నా వాయిస్ అనేది వినపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్.